హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను అనుష అండి. ఇవాళ మన ఛానల్లో చింతపువ్వు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ చింతపువ్వు పప్పు వచ్చేసి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ పువ్వు సీజనల్గా మాత్రమే దొరుకుతుంది. మీకు కనుక ఈ పువ్వు దొరికినట్లయితే తప్పకుండా ఒకసారి ఈ పప్పుని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, పప్పు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇదే అండి చింతపువ్వు. చూడడానికి చాలా బాగుంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ పువ్వు దొరికినట్టయితే ఖచ్చితంగా పప్పుని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోండి. ఇలా కందిపప్పుని మొత్తం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చింతపువ్వుని వేసేసుకోండి. ఇలా చింతపువ్వుని వేసుకున్న తర్వాత మామిడి వరుగులు ఉంటే మీ దగ్గర వేసుకోండి, లేకపోతే ఆమ్చూర్నైనా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా చింతపండుని జ్యూస్ చేసి వేసుకోవచ్చండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ సరిపడా వేసేసి కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి వేయించుకోండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోండి. ఆవాలు జీలకర్ర క్రష్ చేసి వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పప్పు కుక్కర్ మూత తీసాను. పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయిందండి. దీన్ని పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం లేదు, గరిటెతోనే కలిపితే బాగుంటుంది. పప్పు గుత్తితో కలిపితే మరీ పప్పు అనేది మెత్తగా అయిపోతుందండి. గరిటెతో కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఉప్పుని వేసుకోండి. ఇందులోనే మీకు సరిపడా కారం వేసుకోండి. ఉప్పు కారం పప్పులో కలిసేలా బాగా మెదుపుకుంటూ గరిటెతో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సినన్ని వాటర్ని వేసుకోండి. ఈ పప్పు వచ్చేసి మరీ పల్చగా చేసుకోకండి, తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పప్పుని కాసేపు మరగనివ్వండి.
ఇప్పుడు వచ్చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూసారు కదా మన పప్పు అనేది ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.